सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। सर्वे रुद्रसमाश्रिता मुने तुष्टिब्रह्मा मध्ये मातृनात्मा पुरुषोत्सागर सर्वे सुंदरा रुद्रे भगवते सर्वे समासिता श्री भारती माता पूजन कलिशे ध्यानम सरस्वती प्रयानुस्वा वीणा पुस्तकदायिनी समाहन समाहिता विद्यादानकी मम प्रथमं भारती नामांश्च यज्ञं च सरस्वती तृतीयं शारदा देवी चतुर्थो हंसवाहिनी पंचमं विद्याता षष्ठं वागीश्वरी तथा कौमारी सप्तमं ज्योता अष्टमं ब्रह्मचारिणी नवमं विद्यात्री च दशमं दुर्गादेवी एकादशं चंद्रगंगे द्वादशं भुवनेश्वरी ब्राह्मे वसतिजिह्वाग्रे ब्रह्मरूप सरस्वती। या शुभ्रवंशामृतां या लीनावरदमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माण्डसुन्दरप्रभृतिं वेदैकदा वन्दितां रामां
सूत्रम स्वामी हरकनकमणि पुस्तकं ज्ञानगम्यं सावीनां वादयन्ति शास्त्रविज्ञानशब्दै दिव्यरूपाकरकमलधरा भारती सुप्रसन्ना श्वेतपद्मासना देवी श्वेतगन्धानुलेपना अर्चिता मुनिभिः सर्वैः एवं ध्यात्वा सुधां देवीं वाञ्छितं लभते शुक्रां ब्रह्मचारसार परमां आद्यान्यदव्याप्तिं वीणापुस्तकधारीं भयदां जाह्यां तपारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिं प्रदां ఉమ్మడి జిల్లాల పట్టేది తిరుపతి రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మా వెల్ఫేర్ పాఠశాల తరఫున ముందుగా వారు మొక్కలను నాటాల్సిందిగా మనవి చేసుకుంటారు. తర్వాత క్విజ్ కార్యక్రమంలో మా పాఠశాల ఉపాధ్యాయులు వారిని ఆ గదిలోకి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం సార్. బాబు ప్రసాద్ అంటే వాడు చదువుకున్న ఫోటో అయిపోతుంది సెట్టెడ్ ఫోటో కావాలి. Class boys, girls, class, 3 class. తెలంగాణ గ్రామంలో 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నాము. తల్లిదండ్రులకు మాకు ఏదైనా మార్గాలు ఉన్నాయా? స్కూల్లో సంతోషం. నేను కూడా మీ తల్లిదండ్రులు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయిన బాధ ఉండేది. ఆ బాధ పోయింది. ముఖ్యంగా ఈరోజు దేవతీశ్వర ట్రస్ట్ వాళ్ళు, ముఖ్యంగా ఉషాబాల మేడం గారు, పవన్ కుమార్ సారు అండ్ సోదరుడు తిరుపతి రెడ్డి గారు ప్రత్యేకంగా ఇంటికి వచ్చి ఈ రకంగా మేము కార్యక్రమాలు చేపడుతున్నామన్నా. నేను అనుకున్నాను ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ ఇక్కడున్నాయి అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మర్చిపోయిన స్కూళ్ళు చదువు ఎదురు మర్చిపోయాడు, పిల్లల్ని గన్నోరు మర్చిపోయాడు, గవర్నమెంట్ మర్చిపోయాడు. అటువంటి ట్రస్ట్ ఇంకా స్టూడెంట్ బతుక్కుంటా ఏదో సహాయం కాదు మీకు ఈరోజు ఇచ్చేది. ఆ పదాన్ని మార్చండి. ప్రోత్సాహం, అభినందన. ఎందుకంటే స్టడీలో మార్క్స్ కాబట్టి ఈరోజు పోటీతత్వం పెరగాలి. మీకు ఇచ్చినంత మాత్రాన మీకు మిగతా స్టూడెంట్ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. మీరు మంచిగా చదువుకుంటూ ఒక ప్రైజ్ మనీ వస్తుంది. ప్రైజ్ మనీ వస్తే అమ్మ నాన్నకు హెల్ప్ చేయవచ్చు. ఆ 10,000 రూపాయలతో కుటుంబం నడిపే కుటుంబాలు. ముఖ్యంగా చదువు ఈరోజు ఒక దురదృష్టకరమైన పరిస్థితులు ఉంది తెలంగాణ. మన అమెరికాలో దీని మీద మీటింగ్ పెట్టారు. నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు చీఫ్ గెస్ట్ గా అట్లాంటాలో మేధావులు ఇక్కడ దాకా కూర్చున్నారు. మేధావులంతా కూర్చుండి బుక్కులు ప్రవేశారు. ప్రైమరీ ఎడ్యుకేషన్ సెంటర్ ఎలా డెవలప్ చేయాలి తెలంగాణలో, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎలా డెవలప్ చేయాలి అంటే అది నేను ఫస్ట్ స్పీచ్ చేయడం బుక్ నుంచి పక్కన పెట్టాను. ఇట్లా 75 ఏళ్ళని చెప్పినావు, చెప్తున్నాడు, వింటున్నాడు. స్కూల్ బాగుపడ్డది లేదు, బట్ట కట్టేది రోజు బిగజారిపోతుంది స్కూల్. ఎందుకంటే ఇక్కడ చివరికి ఒక సమస్య కూర్చున్నారు. చివరికి పేరు మిగిలేదు. ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు. ఉన్న వాళ్ళందరూ మా లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇంటర్నేషనల్ స్కూల్, ఏసీ స్కూళ్ళకి వెళ్ళిపోయారు. మధ్య తరగతులు అప్రోచ్ చేస్తున్నారు. ఇంతకి టీచర్లు కూడా ఇష్టపడుతున్నారు ఆ పిల్లలు స్కూల్ వేయడానికి. అంటే ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యం.
ఇప్పుడు 8 మంది స్టూడెంట్లు 10 మంది టీచర్లు, 8 మంది టీచర్లు 10 మంది విద్యార్థులు. టీచర్లు లేక కాదు, కొంచెం టీచర్లు లేదు, టీచర్ లేని స్టూడెంట్ లేదు. మీరందరూ మర్చిపోయారు గవర్నమెంట్ స్కూల్స్ని, గవర్నమెంట్ టీచర్లని, గవర్నమెంట్ చదువుని. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా ఈ లోపం మీద అంటే రాజకీయ నాయకులుగా మేమే సిగ్గుపడుతున్నాం, పడదించుకుంటున్నాం. ఈ వ్యవస్థ ఎంత తప్పులైన తయారు చేసిన వ్యవస్థ. ఎందుకంటే ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అందరం కాన్వెంట్ స్కూల్ లేవు, ప్రైవేట్ స్కూల్ లేవు. కలెక్టర్ ఆనే చదువుకున్నాడు, కండక్టర్ ఆనే చదువుకున్నాడు, కాపోడు ఆనే చదువుకున్నాడు, లేనోడు ఆనే చదువుకున్నాడు, ఉన్నోడు ఆనే చదువుకున్నాడు. ఒకటి బాగా అనుకున్నాం, ఒక నన్ను అనుకున్నాం. కులాలు లేకుండే, కులాలు ఊళ్ళు ఉంటాడు, ఇళ్ళు ఉంటాడు, స్కూల్లో మాత్రం ఉండకపోతుంది. మా కటిక శంకర్ బాబు అని ఉంటాడు, చిన్నప్పటి నుంచి స్కూల్ శంకర్ బాబు అని అలవాటు ఆయన కంటే. కానీ ఏదో ఇప్పుడు మొత్తం స్కూల్లో స్కూళ్ళలో కనబడతలేదు. మధ్య తరగతి మరి అప్పులు చేసి పంపిస్తున్నాడు స్కూల్. ఆ స్కూళ్ళ గ్రౌండ్ ఉండవు, బస్సులు ఉండవు, సరిగ్గా ఆడు కూడా చెప్పేటప్పుడు సరిగ్గా చదువుకుని టీచర్ చెప్తున్నాడు. 80,000 వచ్చి టీచర్ ఉన్నారు, 20,000 వచ్చి టీచర్, 20,000 వచ్చి టీచర్ దగ్గర 80,000 టీచర్ కొడుకులు పంపిస్తున్నాడు. ఇది కూడా కారణం. కాబట్టి దయచేసి మీ అందరికీ నేను ఇప్పుడు రాజకీయాలకు రావడానికి ముఖ్య కారణం మీరు. లేనోళ్ళు, పేదోళ్ళు అంటే సమాజం వైపు నా స్థాయిలో ఒక ఎమ్మెల్యేగా 80 రోజులకు నేను ఒక ముఖ్యమైన పదవిలో ఉన్నాను. కాబట్టి ఈ స్కూళ్ళ మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకుంటున్నాను. సుమారు 279 స్కూల్. అది ప్రతిసారి చెప్పింది స్టోరీ. 684 మంది అమ్మాయిలు ఉన్న దగ్గర ఒక బాత్రూమ్, ఆర్మూర్లో మొత్తానికి ఏదో మన కండక్టర్ చెప్పిన 15 బాత్రూములు అక్కడ ఆర్మూర్ 70 మంది దగ్గర మోడల్ ఒక 50 లక్షలు పెట్టి చేయించాం. అంటే ఒక మోడల్గా ఎలా చేస్తే ఆడపిల్లలకు కన్వీనియంట్ ఉంటుంది. 684 అంటే ఆ రోజున రాజకీయాలకు వెళ్ళిపోవాలనిపించింది. కానీ అప్పుడే ఎలక్షన్ 1 మంత్ అయింది కాబట్టి అప్పుడే ఒక దుర్మార్గం మళ్ళీ ఎక్కడికి వెళ్తారని. అంటే సమాజంలో ఎందుకు చెప్తున్నా అంటే ఎవ్వరికి చేసుకోవాలి. అలా 18 మంది లేడీస్ టీచర్లు వాళ్ళకు కూడా లేదు. ఒక్క బాత్రూమ్ ఆడపిల్లలకి ఎన్ని కష్టాలు ఉంటే ఒక్కరు ఆలోచించలేదు. కాబట్టి ఎవరి తప్పు కాదు, మీ అందరినీ కూడా తప్పు, ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా తప్పు. ఈ టీచర్లు నమ్మకం ఎక్కడికి వెళ్ళాము స్కూల్ కదా, టీచర్లు వెళ్ళారు 10 మంది టీచర్లు 8 మంది చూడండి. బాత్రూమ్ పంపిస్తే బాత్రూమ్ చదువు చెప్పేటోళ్ళు లేరు. ఇవన్నీ కష్టంగా ఉన్నది. దీని మీద దయచేసి ఈ టీచర్లు ఎవరైతే ఉన్నారో మన రివ్యూ పెట్టుకున్నాం. మన మీ డిస్ట్రిక్ట్ పెద్ద ఏదో ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, అవి ఉన్నాయని కౌన్సిలింగ్స్ ఉన్నాయి. ఆగండి సార్, ఓన్లీ స్పెషల్ నా ఫోకస్ నేను రాజకీయాల డబ్బు గురించి రాలేదు. ఓన్లీ ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తున్నా. 10 ఉమ్మడి జిల్లాలు నేను అమెరికా స్పీచ్ అదే చెప్తున్నా. మాకేం తక్కువలో డబ్బులు మా తెలంగాణ 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. ఆ 2 రోజుల ముందు ఒక మంత్రి గారు తుమ్మనాగేశ్వరరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మన తెలంగాణలో ఒక స్కీమ్ నడుస్తుంది, రైతు బంధు. రైతు బంధు స్కీమ్ ఏంటంటే రైతుకు ముందస్తు పెట్టుబడి, అంటే రైతు కొద్దిగా సౌకర్యం లేదు, తెలుసు కదా మీ ఇళ్ళలో కూడా. రైతుకు పెట్టుబడి సహాయం అంటే దాంట్లో పెట్టుబడి సహాయం అంటే పంట వేసుకోవాలి. కానీ అక్కడ గౌరవనీయ మంత్రివర్యులు, క్యాబినెట్ మంత్రివర్యులు ఏమన్నారంటే 25,671 కోట్లు మొక్క మొలని పంట వండని భూములకు ఇచ్చామన్నాడు. స్కీమ్ ఏంటి? పంట సాయం 26,000 కోట్లు అవినీతి. ఆ 26,000 కోట్లు జిల్లాకు 2,000 కోట్లు ఇస్తే ఈ స్కూల్స్ అన్ని ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్ కన్నా మంచిగా ఉంటాయి. ఎక్కడ చూసిన లోటు, కంప్యూటర్ లోటు, బాత్రూమ్ లోటు, బడ్జెట్ లోటు. ఆ స్కూల్ మనం కన్స్ట్రక్షన్ చేస్తే కాంట్రాక్టర్ పిల్లలు అమ్మ ఒడియన్ స్కీమ్ పెడతాడు, అమ్మ బరియన్ స్కీమ్ పెడతాడు. ఇప్పుడు కొత్తగా ఇంకొక స్కీమ్ పేర్లు మార్చి వచ్చిన వాడు అలా అసలు స్కూళ్ళకి ఏం చేయాలా? కాబట్టి దయచేసి మీ అందరి పిల్లలకి నేను ప్రత్యేకంగా చెప్తున్నానంటే
మీరే నా ఆశ. ఎందుకంటే నేను వచ్చి నుంచి వీళ్ళకి పోతున్నా పెరికిడ్ స్కూల్ నందిపేట పెరికిడ్ స్కూల్లో పోతే కన్నీళ్ళు 40 మంది ఒకటే ఉన్నారు. అందరినీ పడుకుంటున్నారు, అందరినీ చదువుకుంటున్నారు, అందరినీ జ్వరం వచ్చింది అప్పుడు పోయినప్పుడు. బాత్రూమ్ లేవు, మందులు లేవు, ఆ స్టోర్ రూమ్లో పోతే ఏలికలు, కిచెన్లో పోతే పురోగలు. ఏ పాపం చేసి పుట్టిందో అనిపించింది లేదు. ఎవరు పట్టించుకోవాలి ఈ బాధని? కన్నులను పట్టించుకుంటారు, కానీ పడేసులు హాస్టల్లో పెడుతున్నారు. ఏదో గవర్నమెంట్ ఫ్రీగా అదేం అన్నీ పెడతారు. 40 మంది ఒక్కరున్నా ఆ నుంచి ముఖ్యమంత్రికి అయ్యా ఆడబిడ్డలు 40 మంది ఒక్కరులో అట్లనే పడ్డారు. తెలంగాణ అసెంబ్లీ నా స్పీచ్ నేను మురికి గుండెల పక్కన అద్దె కుంపలన్నా 200 మంది ఉండే పిల్లలు దగ్గర 600 మంది పిల్లలు. ఎందుకు ఈ పాపం? నేను ఎందుకు అంటున్నానంటే మాలాంటి పిల్లలు చదువుకొని కలెక్టర్ అయితే ఉపయోగం లేదమ్మా. మీరు చదవాలి. ఎందుకు చదవాలంటే మీరు ఆ బాధను భరిస్తారు. మీరు ఆలోచిస్తున్నారు పిల్లలు ఫ్యూచర్. మళ్ళా మాలాంటి పిల్లలు కలెక్టర్లు అయ్యి డిఓలు అయ్యి పట్టించుకోరు. నేను ఎందుకు ఇంత బాధపడుతున్నా అంటే మీరా నుంచి రావాలి. కలెక్టర్ రావాలి, ఆర్టీఓలు రావాలి, ఎస్పీలు రావాలి. మీ గురించి అన్నా, మీ భవిష్యత్ తరాల గురించి అన్నా. గవర్నమెంట్ అనేది మొత్తం కొలాప్స్ అయిపోయింది. అంత అబద్ధాలు చెప్పేది, ఎన్ని అబద్ధాలు. ఇది ఒక్క కాంట్రాక్ట్ అవుతుంది బాత్రూమ్ కట్టమంటే. స్కీము స్కీము స్కీమ్ అది సెంట్రల్ ఫండ్స్ అంటారు, ఈ ఫండ్స్ అంటారు. ఒక్క రూపాయి లేదు. ఒకరు ఆ పార్టీ రకరకాల సమస్యలు మళ్ళీ ఒక రకమైన సమస్యలు. కానీ ఉన్నంతలో నేనున్న 5 ఏళ్ళల్లో దయచేసి మ్యాక్సిమం ట్రై చేస్తాను మీ గురించి, ఈ గవర్నమెంట్ స్కూళ్ళ గురించి, పాఠశాల గురించి. ఎందుకంటే నిరంతరం చదవాలి, మీ గురించి చదవాలి, మీ భవిష్యత్తు చదవాలి. నువ్వు కలెక్టర్ అయినా అనుకో, మీ గవర్నమెంట్ హాస్టల్లో ఈ స్కూల్లో ఏం ప్రాబ్లం ఫేస్ చేసిన నీకు తెలుసు. నా కొడుకు ఎట్లా చెప్తాను? వాడు ఏసీ స్కూల్లో వీళ్ళు పిల్లలు ఉంటున్నాడు తినదబ్బా. నేను ఎందుకు ఇంత గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నా, ఈరోజు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా, ఎందుకంటే నా బాధంతా నచ్చుకున్నది మీతో. నేను ఉంటాను 5 ఏళ్ళు. ఇల్లు ఉంటేనేమో 3 ఇళ్ళకి ఇల్లు ఇస్తారు, పేదోడికి ఇయ్యారు. పెన్షన్ ఇస్తేనేమో ఇల్లు ఇల్లు మీరే కదా, టీచర్లే కదా. నా 20 ఎకరాలు పెన్షన్ ఇస్తారు, కూర్చొని పెన్షన్ ఇయ్యారు. ఇదేం రాజ్యం, ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రభుత్వం, ఇదేం నాయకులు? 20 ఎకరాలు, ఎకరానికి 50 లక్షలు ఉన్నోడికి ఏమో పెన్షన్ వచ్చే గుడిచెల కాలువ పేద కూర్చున్నాడు హ్యాండికాప్లు. అట్లా పిల్లలు సాయం లేదు. అంటే సమాజం బాగా రాను కలుషితంగా తయారైంది, కమర్షియల్గా తయారైంది. ముఖ్యంగా పేదవాడికి ఒకటే ఒక ఆయుధం, ఒక్కటే ఆయుధం, చదువు. చదువు ఒక్కటే ఆయుధం. నేను ఎక్కువ పర్సనల్ గవర్నమెంట్ బుక్స్ నేను అభివృద్ధి పైగా కళ్ళు లేని కలెక్టర్ ఎందుకండి? 8 నెలల గర్భవతి విశాఖపట్నం మంచి అడగాని 8 నెలల గర్భవతి అర్ధరాత్రి 3 గంటల ఏ సబ్సిడీ చూపించాను. హైదరాబాద్ లో అశోక్ నగర్ లో ఉంటారు ఈ ఐఏఎస్ ప్రిపేర్ వాళ్ళు. బిహెచ్లో తల్లిదండ్రులు ఉంటారు. 2 సంవత్సరాలకు ఇంటికోలేదు, తల్లిదండ్రులు ఐఏఎస్ ప్రిపేర్. ఆదివారం అయితే అమ్మ, పండగ అంటే మా అమ్మ, గెలవాలన్నట్టు అప్పుడప్పుడు భద్రాచలంలో సినిమా ఉంటుంది, పాట ఉంటుంది. బతుకు తప్ప గెలుపు లేదు మనకు, గెలుపు తప్ప బతుకు లేదు మనకి. అది మనకి, అది మనకి. ఉన్నోడికి అన్నీ రాను స్వార్థపరం ఎక్కువైతుంది. మీరు ఒక్కరే భవిష్యత్తు, మీరే ఈ దేశానికి భవిష్యత్తు, ఈ రాష్ట్రానికి, ఏమలకు ఇవన్నీ. కాబట్టి మీకు ఏదైనా సౌకర్యాలు ఉన్నట్టు నేను గవర్నమెంట్ పర్మిషన్ ఎంతైనా కొట్లాడతాను, నమ్మకం పెరుగుతాను. కానీ నువ్వు బాత్రూమ్లు కట్టగలుగుతావు, టీచర్ చదువుతావు, నువ్వు చదివించలేదు. చదవాల్సింది మీరే ఇళ్ళకి. మీ తల్లిదండ్రులు కూడా అవేర్నెస్ లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ మీకు అవేర్నెస్ లేదు, మీరు 2 సంవత్సరాల నుంచి కలిసి ఉంటుంది. బావని బావంటలేరు, మామంటలేరు, అన్న అంటలేరు. ఒకరు ఒక రకంగా అయిపోయింది, ఒకరు రకంగా. ఏమనంటే ఇంతకుముందు కలిసి ఉంటుంది. మన తాత ముత్తాతల పైన చెందాలో సచ్చింది పైన బాధపడతారు.
చిన్న చిన్న మనస్పార్థలు ఇవన్నీ పూర్తిగా ఆ విషబీజాలు మీకు మొదలకూడదు. అర్థమైంది? ఈ రోజు మీ తల్లిదండ్రులు చేసే చిన్న పనుల వల్ల మీరు ఎక్కడ మీరు ఒకరికొకరు తోడుగండి. మీరు ఫస్ట్ ఈ మొబైల్ ఫోన్ తక్కువ వాడండి. ఇళ్ళ ఫోన్ విద్యార్థులకు ప్రథమ శత్రువు ఏదైనా ప్రపంచంలో అంటే మొబైల్. అది మనిషిని అడిగితే ఎంతసేపు ఫోన్ దగ్గరికి కుట్టు దగ్గర పోవడం ఫోన్ దగ్గర కుట్టు దగ్గర ఇంకా ఉన్న వాళ్ళకి అన్నీ ఎక్కడ పోయినా మనం చదివే టైంలో చదవకపోతే మళ్ళా బానిసలం అవుతాం. ఇంకొకటి ఉద్యోగం చేస్తాం. మా దగ్గరికి 100 మంది వస్తున్నారు ఉద్యోగులు. మా దగ్గర పెట్టుకుంటారంటే ఈ రోజు నిన్న సౌదీకి వెళ్ళి ఇది ఎంత బాగా నిరుద్యోగం. ఒకసారి చూస్తే మీరు ఎందుకు చదువుకోవాలని చెప్తాను. ఈ గొర్రెల కాడ, ఈవిడి కాడ, ఈ కుక్కలకు మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్. ఒకడు నా భార్య చెప్పిన ఏడాది వేసేసినారు. చూడండి, చుట్టూ ఒక చెట్టు లేదు, శ్యామ లేదు, ఏమీ లేదు. నాకు బతకాలని లేదు సార్, నాకు ఏమి ఉండాలని లేదు. నేను ఎంత చెప్పినా మా భార్య కూడా ఎప్పించుకోవట్లేదు. ఎవరు చెప్పినా కూడా నా మాట నమ్మడం లేదు. ఆ పావురాలకి, ఈ కుక్కలకి అన్నిటికీ మేత, మంచి చెడ్డ అన్ని చూడాలి. ఒక్కొక్క రోజు వాళ్ళు వచ్చినారంటే నైట్ 3 అయినా నిద్ర ఉండదు, 4 అయినా నిద్ర ఉండదు సార్. కోళ్ళకి, ఇక్కడ బాతులకి, ఇట్లా కోళ్ళకి అన్నిటికీ మేత చూసుకోవాలి. చెట్లు వచ్చేసి 2 కిలోమీటర్లు ఉన్నాయి సార్. ఆవిడ నీళ్ళు ఎత్తుకుపోయాలా, క్యాన్లతో నీళ్లు మోసుకొని పోవాలా. ఈ జనరేటర్లు ఒకటంటే ఆవిడ పనిచేయడం లేదు. వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు. మొన్న మోటార్ చెడిపోతే మోటార్ కూడా కనీసము రిపేర్ చేయించుకొస్తానని ఎత్తుకుపోయినాడు. ఇంతవరకు తేలేదు సార్. నీళ్ళు క్యాన్లు మోస్తాను రోజు. ఒక మోటార్ పని చేస్తుంది, చెప్పినా కూడా చూడడం పెసుకోవడం లేదు. చూడండి సంబంధాలు ఈ తల్లిదండ్రులు గురువుల తల్లిదండ్రులు సంతానం చాలా మంది ఎన్నో ఉండేవాళ్ళు దుబాయ్లో, మా క్యాంపులో ఉండేవాళ్ళు. ఈ రోజు ఇంకా పరిస్థితి ఇట్లా మారింది. మీరు చదవకపోతే మళ్ళా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ బాలశోధికి పోవాలి. వాళ్ళు మీరు పెళ్లి చేసుకున్నారు, మీరు మళ్ళీ అమ్మాయి కలిపెట్టి మీరు మర్చిపోవాలి. ఒక పెద్ద దరిద్రం పట్టుకున్నాం. నిజామాబాద్ జిల్లా కరీంనగర్. ఆ కర్మ మనకే పడుతుంది. కాబట్టి దయచేసి నేను మీ మామగా చెప్తున్నాను, తండ్రిగా చెప్తున్నాను. మేము పడ్డ కష్టాలు పడ్డాను. అది ఒకటే చదువు, ఒక కాగితం చదువు, పర్సనాలిటీ డెవలప్మెంట్ చదువు. చాలా మంది పర్సనల్ డెవలప్మెంట్ వచ్చింది. ఎక్కువ మట్టుకు మీరు ఏదైనా గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఏది చూస్తే అదే వస్తుంది. అమ్మని చూస్తే అన్న బొమ్మ వస్తుంది, సమంతం చూస్తే సమంత బొమ్మ వస్తుంది. మీరు నిర్ణయించుకోండి, అమ్మని చూడాలనుకుంటారా, మీరే సమంతం చూడాలనుకుంటారా. ఒకవేళ అంటే పర్సనల్ డెవలప్మెంట్ వచ్చింది. ఎలా కష్టపడాలి, ఎలా డబ్బు, ప్రధాని డబ్బు కాదమ్మా. డబ్బు గెలవాలన్న కసి ఉండాలి, పైకి రావాలన్న కసి ఉండాలి. కుటుంబంలో మీరు సౌకర్యవంతంగా ఉండి, మీరు డెవలప్ అయ్యి, మీరు పెద్ద స్థానాల్లో వ్యాపారాలు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, మంచి మంచి ఉన్నత ఉద్యోగాలు చేసి మీతో పాటు, తల్లిదండ్రులతో పాటు, నిర్వహణానికి గ్రామాలతో పాటు సమాజాన్ని మొత్తం మార్చే శక్తి మీకు మాత్రమే. ముఖ్యంగా ఈ గ్రామస్తులు ఎవరైనా దయచేసి ఫస్ట్ అప్పులు చేస్తే పిల్లలు బయటకు పంపేయండి. ఇక్కడ సౌకర్యం కావాలంటే మేము ఇస్తాం. దానికి ప్రత్యేకమైన ప్రణాళిక చేయండి. ఉన్నోడు కల్పించుకున్నది డబ్బు ఉన్నది, అప్పు చేసి చదివించడం ఇంకా తగ్గదు. గ్రామీణ స్కూల్ పంపించగలిగి వస్తుంది. మీరు రాడు స్కూళ్ళకు పేరు పిల్లలు స్కూళ్ళకు ఇంత పెద్ద ప్లే గ్రౌండ్, ప్రైవేట్ స్కూల్ చూపించే ప్లే గ్రౌండ్ ఎక్కడ ప్లే గ్రౌండ్స్ లేవు, అక్కడ కూడా ఏముండవు. వారికి ఇచ్చే ఫీజులు జీతం వాడికంతా మిగులుతుంది. కాబట్టి ఇదే స్కూళ్ళని వాడుకోండి. వాడుకొని ఇక్కడ ఏమైంది, ఇప్పుడు కంప్యూటర్స్ లాంటి ఇవన్నీ ఇప్పించబాధ్యత ఏం తీసుకుంటాను. ఇంకా ఏదైనా పర్సనల్ చెప్పేది మనం మీరు 35 ఏళ్ళ గౌరవప్రదమైన జీవితంలో ఉన్నామంటే ఈ ఉద్యోగ వ్యవస్థ వల్ల టీచర్లు ఉండడం 35 సంవత్సరాల గ్యారెంటీ లేకపోతే మీరు దయచేసి మీ పిల్లల గురించి ఎంత ఆలోచిస్తున్నారు. ఆ పిల్లలు ఈ పిల్లలకు అందులో సగం, ఎందుకంటే 8 గంటలు పెట్టేస్తారు, పిల్లలతో గంటనే చేస్తారు. వాళ్ళ పిల్లలకి ఇంటికి పోయే మీరు అలసిపోయి ఉంటారు, గంట సేపు మాట్లాడతారు వాళ్ళు. కానీ 8 గంటలు పిల్లలతో స్పెండ్ చేస్తున్నారు. కాబట్టి
కొద్దిగా సొంత పిల్లల్లాగా భావించి వాళ్ళు ఎట్లా చేస్తే కాంపిటేటివ్ ఏ రకంగా ఈరోజు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, సివిల్ సర్వీసెస్ కావచ్చు, ఏ రకంగా వీళ్ళని వ్యక్తిత్వంగా డెవలప్ చేస్తుంది. బుక్కులతో పాటు జీవితం గురించి పాఠాలు నేర్పండి. భవిష్యత్తు మీద మంచి కళలు కనిపెట్టేయండి. మంచి అందమైన కళలు కనండి. అందమైన కళలు మీరు ఊహించుకోండి. నేను ఎలక్షన్ రాకముందు 3 నెలల ముందు మార్చిలో 1 రోజు అర్చవడంలో వాళ్ళకి ఇబ్బంది పెట్టగానే నేను 3 నెలల తర్వాత ఎమ్మెల్యే అవుతున్నా. నాకు ఎంతో పాస్ రాస్తున్నాను. కళలు అంతే కళలు కనకపోతే ఐదు మంచి కళలు కనండి. మీకు అన్ని రకాలుగా ఈ 600 విద్యార్థులకు ఏ సమస్య తీర్చడానికి మీ మామయ్యగా, మీ బాబాయ్యగా, మీ బాబాయ్యగా అందరికీ అందుబాటులో ఉన్నాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు ఎందుకంటే ఈ యొక్క దుఃఖం ఈ బాధ ఈ పిల్లలను చూస్తే ఏమైపోయింది సమాజం అని. ఇన్ని లక్షల కోట్లు అప్పు చెప్తున్నాం మీ మీద. 7,70,000 కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసింది. 130,000 కోట్లు మొన్న అప్పు చేసింది. ఇవన్నీ ఉద్యోగాలకు పంచుతున్నాం, పనికిరాని స్కీమ్లకు పంచుతున్నాం, లేకపోతే అప్పులకు అధికారులు వస్తుంది తప్ప మీకు ఇవ్వలేకపోతున్నాం. నీ భవిష్యత్తును తాకట్టు తెచ్చిన ఈ డబ్బుని మీకు ఇవ్వకుండా పనికిరాని స్కీములు ఇట్లాంటి రకరకాల వృధా ఖర్చు చేస్తున్నాం. దేవుడు ఉన్నత స్థానాలు ఉన్న నాయకులందరికీ గుణపాఠం, దేవుడు జ్ఞానోదయం కలిగించాలని కోరుకుంటున్నాం. మీరు కూడా మళ్ళీ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా నాకు ఎక్కడైనా కలిసి సార్ నేను కలెక్టర్ సార్ అడుగుతాను మళ్ళీ మీరు చెప్పిన వచ్చినటువంటి
చేస్తే ఎమ్మెల్యే గారు కూడా డెమోట్ చేస్తారు. దయచేసి వైష్ణవి వైష్ణవి అభినందిస్తూ